చాలామంది అనుకుంటారు లంచం పక్కోడు సొమ్ము తీసుకుని అని అన్యాయం చేసి ఈ మధ్య ఏదో సైట్లు కలిపేసుకుని నానా బేబత్సాలు చేసేస్తున్నాడు పరువు ఉందని. ఆ ఒక్క పైసా కూడా నీకు కానీ నీ బిడ్డలకు కానీ ఆశీర్వాదకరం కాదు, ఒక్క పైసా. అందుకని లంచం సొమ్ము ఇంట్లో ఉంటే ఏమి రాదు. రెడీ, పాడుకుందాం. ప్రతి చరణము ఒక ప్రసంగం అండి. జాగ్రత్త. పాపం చేస్తే నవ్వు ఉండదు. ఆ పాపం తీసివేయడానికి వచ్చిన యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే నీ పాపాన్ని కడిగేస్తాడు. అప్పుడు నవ్వే నవ్వు. లంచం సొమ్ము ఇంట్లో ఉంటే బాబు, లంచం సొమ్ము ఇంట్లో ఉంటే ఆహా కొంచెం సాయం పరులకు చేస్తే, హల్లెలూయా, అరే కొంచెం సాయం పరులకు చేస్తే నవ్వండి, నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి. అన్యాయపు సొమ్ము ఇంట్లో